ఏలూరు జిల్లా దెందులూరులో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్మీపురంలో చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఒక ఎస్సీ యువకుడు చంటిబాబుతో చింతమనేనికి వాగ్వాదం జరిగింది. చింతమనేని తనపై దాడి చేశారంటున్నారు చంటిబాబు. ఆసుపత్రిలో ప్రస్తుతం చంటిబాబుని పరామర్శించారు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, అలాగే ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్. ఏలూరు జిల్లా దెందులూరులో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెదవేగి మండలం లక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారం చేసిన చింతమనేని ప్రభాకర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు చంటిబాబుతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చింతమనేని తనపై దాడి చేశారని ఆ యువకుడు ఆరోపిస్తున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంటిబాబుని పరామర్శించారు. నేను ఓటేమని అడిగాను, కొట్టే నువ్వు పక్కన ఓటేమని అడిగారండి. ఓటేమని అడిగా అది ఎవరో తెలియదు అట్లా అడుగుతున్నాడు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. నేను పోటీ చేయమని ఉంటే ఒక్క దెబ్బ కూతురు ఒక గుద్దు. నేను ఓటేమని అడిగాను, కొట్టే నువ్వు పక్కన ఓటేమని అడిగారండి. ఓటేమని అడిగా అది ఎవరో తెలియదు అట్లా అడుగుతున్నాడు. ఒక మహిళని కూడా చూడకుండా తన తల్లిని, తన అన్నని బూతులు తిట్టారని ఎస్సీ యువకుడు చంటిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. చంపేస్తానని బెదిరించారంటూ వాపోతున్నాడు. తన కుటుంబాన్ని తీవ్ర భయభ్రాంతులకి గురి చేశారంటున్నాడు చంటిబాబు. నేను పోటీ చేయమని ఉంటే ఒక్క దెబ్బ కూతురు ఒక గుద్దు. నేను ఓటేమని అడిగాను, కొట్టే నువ్వు పక్కన ఓటేమని అడిగారండి.